ముద్రగడ పాడెను జగన్మోయటం అనేది వరమా శాపమా, పాశమా పాపమా, రుణమా దారుణమా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా ముద్రగడ గారి అంత్యక్రియలకు వచ్చి పాడెమోశాడు. ముద్రగడ అభిమానులైతే కన్నీళ్ల పర్యంతమై ఉంటారు. శవం దగ్గర పెట్టుకొని సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి తన కులం కాదు, తన మతం కాదు, తన ప్రాంతం కాదు, తన వర్గం కాదు, సూర్యుడు లాంటి వ్యక్తులను దరిదాపుల్లో కూడా రానియలేదు. తల్లిని కాదనుకున్నాడు, చెల్లిని కాదనుకున్నాడు, బాబాయిని కాదనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ, కాపులకు ఎక్కువ. అంటే కాపుల్ని రాజకీయంగా వాడుకున్నాడు అన్నవాళ్ళు ఉన్నారు. కేవలం మా వర్గానికి మీరు ఇన్ని సీట్లు ఇవ్వండి, ఇంతమందికి మంత్రి పదవులు ఇవ్వండి, ఆయనే ఎమ్మెల్యే అవ్వాలంటే అవ్వలేరా? గెలిచేంత వరకు కాపులు అన్నారు, గెలిచాక కాపులకు ప్రవేశం లేదన్నారు. తపేలాలు కొట్టాము, పాత్రలు కొట్టాము, గిన్నెలు కొట్టాము, అన్నీ కొట్టాము. బలి కావటానికి పావులా ఉపయోగపడింది ఎవరు? ఆ గోదావరి జిల్లాల్లో వీళ్ళు చేసిన రచ్చ రొచ్చు. అంటే ఏ స్థాయిలో కాపులంటే ఒక ద్వేషభావం ఉందో చూడండి. అందరూ కలిసి మెలిసి ఉండేలా చేయగలిగిన నాయకుడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఇచ్చారు? ఆ తర్వాత పిసిసి అధ్యక్ష పదవిలో ఆయన ఒక వెలుగు వెలిగి ఆయన వాస్తవానికి పాప ప్రక్షాళన కోసం వెళ్ళారు. కాపు కులాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయంగా చేయటానికి ఉపయోగించుకోవడానికి ముద్రగడ గారిని వాడేశారు. 360 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఒక కీలకమైన పరిణామం, సరికొత్త పరిణామం జరిగింది. అది ముద్రగడ గారి అంత్యక్రియల్లో ఆయన పాడె మోశాడు. ఇంతకీ ముద్రగడ పాడెను జగన్మోయటం అనేది వరమా శాపమా, పాశమా పాపమా, రుణమా దారుణమా? డిస్కస్ చేద్దాం రండి. అంతకంటే ముందు కిరణ్ టీవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్లుగా జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా ముద్రగడ గారి అంత్యక్రియలకు వచ్చి పాడెమోశాడు. చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. కాపులందరూ కూడా అబ్బా అనుకుని ఉంటారు. ముద్రగడ అభిమానులైతే కన్నీళ్ల పర్యంతమై ఉంటారు. ఏమిటి? సొంత తండ్రి చనిపోతే శవం దగ్గర పెట్టుకొని సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఇవాళ ముద్రగడ గారి మీద అంత ప్రేమ ఎలా చూపించారు? తన కులం కాదు, తన మతం కాదు, తన ప్రాంతం కాదు, తన వర్గం కాదు, అయినా ముద్రగడ మీద ఎందుకింత అవ్యాజమైన ప్రేమ? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయన పాప ప్రక్షాళన ఏమన్నా చేశారా? ఎందుకంటున్నాను ఈ మాట అంటే, సొంత బాబాయి పాడే మొయ్యలేదు ఆయన. తల్లిని గెంటేశాడు, చెల్లిని గెంటేశాడు, తన తండ్రి ఆప్తులైన సూర్యుడు లాంటి వ్యక్తులను దరిదాపుల్లో కూడా రానియలేదు. ఇకపోతే తన తండ్రి ఆత్మగా చెప్పుకునే కేవీ రామచంద్రరావు గారిని మొదటి రోజు నుంచి దూరం పెట్టారు. తల్లిని కాదనుకున్నాడు, చెల్లిని కాదనుకున్నాడు, బాబాయిని కాదనుకున్నాడు, ఆప్తుల్ని కాదనుకున్నాడు. కానీ ముద్రగడ గారి మీద మాత్రం అవ్యాజమైన ప్రేమను ఎందుకు ప్రదర్శించారు జగన్? ఇది చాలామందిని తొలుస్తున్న ప్రశ్న. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక పాప ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేశారు. 2 కృతజ్ఞత చూపించారని చెప్పాలి. మరి ముద్రగడ గారు ఎవరికి ఎక్కువ? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ, కాపులకు ఎక్కువ? ఒక్కసారి మనం చర్చించుకుందామా? ముద్రగడ గారు తన జీవితంలో కాపులకు ఏం చేశారు ఆలోచిద్దాం. అంటే కాపుల్ని రాజకీయంగా వాడుకున్నాడు అన్నవాళ్ళు ఉన్నారు, ఇతరులకు ప్రత్యర్థులకు ఉపయోగపడ్డాడు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ కాపులకు ఇది చేశాడయ్యా అనేమన్నా ఇతమిద్దంగా చెప్పుకోగలుగుతున్నావా? రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నానని చెప్పి రిజర్వేషన్లు దక్కాయా? ఏమైనా కన్స్ట్రక్టివ్గా ఏం చేశాడు? పోనీ మంత్రి పదవులు ఇప్పించారా? మిర్యాల వెంకట్రావు గారు ఉన్నారు, స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు. ఏనాడు ఆయన సొంత అవసరాల కోసం రాజకీయాన్ని వాడుకోలేదు అని చెప్తుంటారు పెద్దలు. కేవలం మా వర్గానికి మీరు ఇన్ని సీట్లు ఇవ్వండి,
ఇంతమందికి మంత్రి పదవులు ఇవ్వండి, ఇంతమందికి మీరు అవకాశాలు ఇవ్వండి అని అడిగిన వాడే తప్ప తనకు ఇది కావాలని మిరియాల వెంకటరావు గారు ఎప్పుడూ అడగలేదు అని చాలామంది చెప్తుంటారు. ఆయనే ఎమ్మెల్యే అవ్వాలంటే అవ్వలేరా? ఆయనే మంత్రి అవ్వాలంటే అవ్వలేరా? అవ్వగలుగుతారు కదా. కానీ ఏనాడు ఆయన వాటి కోసం పాకులాడలేదు అని అంటారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు గెలిచేంత వరకు కాపులు అన్నారు, గెలిచాక కాపులకు ప్రవేశం లేదన్నారు. కాపు రిజర్వేషన్ కోసం పోరాటం అన్నారు, రిజర్వేషన్ ఇవ్వని నేతకు, ఇవ్వనన్న నేతకు, ఇవ్వని నేతకు మద్దతుగా నిలిచారు. ఎంత కాంట్రడిక్షరీ చూడండి, ఎంత వ్యత్యాసం చూడండి రెండింటికి మధ్య. కాపులకు ఆయన ఇచ్చింది ఏంటంటే తుని కేసులు. ఆయన చనిపోయాడు కాబట్టి మాట్లాడకూడదంటే, ఆయన చనిపోయాడు కాబట్టి వైసీపీ మాట్లాడుతుంది. మరి వైసీపీ మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు కూడా చెప్పాల్సిన బాధ్యత మనకున్నది కదా. కాబట్టి మాట్లాడుకుందాం. ఆయన ముద్రగడ పద్మనాభం గారు తుని కేసులు ఇచ్చారు. కాపు యువతకి మొన్నటి వరకు ఆ కేసుల్లో అల్లాడిపోయారు బిడ్డలు. అనేక మంది అన్యం పుణ్యం ఎరగరు వాళ్ళంతా. పెద్ద ఆయన పిలిచారయ్యా, మనం అందరం తునికెళ్ళాలి, మద్దతుగా నిలవాలి. తపేలాలు కొట్టాము, పాత్రలు కొట్టాము, గిన్నెలు కొట్టాము, అన్నీ కొట్టాము. చివరికి పెద్ద ఆయన పిలిచాడు, నిరసన కార్యక్రమం వెళ్దాము కాపు రిజర్వేషన్ కోసం అంట. వెళ్ళారు. యువత అనుకోని విధంగా తుని రైలు దగ్ధమైపోయింది. అది ఎవరు చేశారు? కాపు యువత చేశారా? కాదు. వైసీపీ మూక చేసిన ఒక కుట్ర కుయుక్తది. దానికి బలైంది ఎవరు? కాపు యువత. బలి కావటానికి పావులా ఉపయోగపడింది ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. సో కాబట్టి కాపులకు ఏమన్నా ఇచ్చారంటే తుని కేసులు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకేమి ఇచ్చారు? ఏమి ఇవ్వాల. ఫలానది ఇచ్చారని మనం ఏమైనా చెప్పుకోగలుగుతామా? లేదు. ఇంకొకటి ఇచ్చారు. ఊరికే ప్రతిసారి కాపు జాతి కాపు జాతి కాపు జాతి నానా యాగి చేసి 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 ఇతర కులాలు అనుకునేలాగా, ద్వేషించేలాగా, జుగుప్స కలిగించేలాగా, వీళ్ళు ఎప్పుడు ఇంతేరా బాబు అనుకునేలాగా చేశారు. ఇది చేసింది. ఆ గోదావరి జిల్లాల్లో అక్కడి నుంచి చాలా చోట్ల చూస్తే, ఒక చోట కమ్మలెక్క పడదు కాపులంటే, ఒక చోట రెడ్లకు పడదు, ఒక చోట శెట్టి బలిజలకు పడదు, ఒక చోట రాజులకు పడదు, ఒక చోట మాలలకు పడదు. ఎందుకు ఇంత పడకుండా వచ్చింది? దీనికి కారణం ఏంటి? సహజీవనం, అందరితో కలిసి సహజీవనం చేయట్లేదా? ఎందుకు ఆ మైనస్ నుంచి ఎందుకు ప్లస్ చేయడానికి కులాలు కలిపే సిద్ధాంతం అనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెట్టారు? వీళ్ళు చేసిన రచ్చ రొచ్చు కడిగే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. పెద్దన్న పాత్ర పోషించండి, మీ వాళ్ళని అందరినీ కూడా వేరే కులాల వాళ్ళని ముందు పెట్టండి, గౌరవించండి అని నేర్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముద్రగడ కాదు ముద్రగడ గారు లేకపోతే హరిరామ జోగయ్య గారు ఇంకొకళ్ళు కాదండి. నిజంగా చెప్పాలంటే కాపులకు గౌరవం తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. సో నేను మొత్తం తిరిగినప్పుడు శెట్టి బలిజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మావాడు అంటున్నారు, మాలలు మావాడు అంటున్నారు, రెల్లిలు మావాడు అంటున్నారు. ఇంతకుముందు ఉందా అది? సో ఈ కులాలను కలిపే ఒక ప్రాసెస్, ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు. లేదంటే ఎందుకు చెప్తున్నా, 34 సీట్లు ఉంటే చిరంజీవి గారు గెలిచేది 5 సీట్లేనా గోదావరి జిల్లాలో? సిగ్గుపోలేదా? కాపులు డామినేట్ 32, 33, 35, 38% ఉండే నియోజకవర్గాల్లో చిరంజీవి గారు ఎన్ని గెలిచారండి? 2009లో 5 గెలిచారు. అంటే ఏ స్థాయిలో కాపులంటే ఒక ద్వేషభావం ఉందో చూడండి. వాటన్నింటినీ రూపుమాపి కాపులు, కమ్మలు, రెడ్లు, మాలలు, అగ్నికుల క్షత్రియులు, శెట్టి బలిజలు అందరూ కలిసి మెలిసి ఉండేలా చేయగలిగిన నాయకుడు, చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే 2024 రిజల్ట్ అట్లా ఉంది. కాబట్టి కాపులకి ఏమి ఇచ్చాడయ్యా అంటే తుని కేసులు ఇచ్చాడు, కులాన్ని అందరూ వ్యతిరేకించేలా చేశాడు. ఇది ఆయన చేసింది. కుల మౌఢ్యంతో ఆలోచిస్తే ఈ అర్థం కాదు, కులోన్మాదంతో ఆలోచిస్తే అర్థం కాదు. ఇది కాస్త నిజాయితీగా ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఇచ్చారు? అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇచ్చారో తెలుసా? ఆయన
జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారికి పిసిసి అధ్యక్ష పదవి ఇప్పించారు. నువ్వు ఉండవయ్యా ముద్రగడ అంటే, నేను కాదు రాజశేఖర్ రెడ్డి దీనికి బెస్ట్, నాకంటే ఆయన సమర్థుడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇప్పించారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్ష పదవిలో ఆయన ఒక వెలిగి అక్కడి నుంచి ఎదిగి 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 ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వటానికి మొదట బీజం వేసిందే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటానికి కూడా, ముఖ్యమంత్రి అవ్వటానికి కూడా రీజన్ అయ్యింది కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి గారే. ఈ తప్పెట్లు కొట్టి, తాళాలు కొట్టి, ఇవన్నీ చేసి తుని రైలు ఘటన చేసి, కాపుల్లో విద్వేషాన్ని రగిల్చి, కాపు యువతని బలి చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. సో ఈ రుణం ఎట్లా తీర్చుకోగలుగుతాం? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ప్రధానంగా కొన్ని అంశాల పట్ల ఆయన రుణపడి ఉన్నారు, కొన్ని అంశాల పట్ల కృతజ్ఞత ఉన్నారు, కొన్ని అంశాల పట్ల పాప ప్రక్షాళన చేసుకోవాలనుకున్నారు, కొన్ని చోట్ల పాపాలు కూడా చేశారు. ఎట్లా చెప్తా? ఆయన వాస్తవానికి పాప ప్రక్షాళన కోసం వెళ్ళారు. ఒకటి, ఆయన పాప ప్రక్షాళన ఎందుకు చేసుకున్నారంటే, ముద్రగడ అనే ఒక వ్యక్తి యొక్క ఎమోషన్ని, యుగోని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ముద్రగడని మోసం చేసినందుకు పాప ప్రక్షాళన కోసం వెళ్ళాడు అక్కడికి. ఈ పెద్ద ఆయన మళ్ళీ ఆత్మకు అర్థమైపోద్దుగా, యుగో ఉండదుగా. శరీరంతో ఉన్నప్పుడు యుగో ఉంటుంది, ఆత్మ రూపంలోకి వెళ్ళిన తర్వాత యుగో ఉండదుగా. యుగోకి అప్పుడు ఆత్మకు అర్థమైపోద్ది జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాపాలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు తనని ఎట్లా వాడేశాడు, తనని ఎట్లా బద్నాం చేశాడు, తనని ఎట్లా దిగజారు చేశాడు, డీగ్రేడ్ చేశాడు. ఇవన్నీ ఆయనకు అర్థమైపోతాయి. ఇవాళ ముద్రగడ గారికి అర్థమైపోయి ఉంటాయి. అర్థమైన తర్వాత ఎక్కడ ఆయన శపిస్తాడో, శాపం ఇస్తాడో ఈ పాపానికన్న ఉద్దేశంతో, ఒక గిల్ట్ తోటి ఆయన ఆత్మని క్షమించమని వేడుకోవటానికి వెళ్ళి పాడిన మోశాడు. ఇకపోతే తన వల్లే తన కులాన్ని కూడా కోల్పోయాడు. ఏ కులం కోసమైతే పోరాడాడో ఆ కులాన్ని కోల్పోయి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డే. అది కూడా తనలో గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ కోసం వెళ్ళి పాడమోశాడు. ఇకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా పిసిసి అధ్యక్షుడిగా తనను కాదని రాజశేఖర్ రెడ్డిని చేయమని చెప్పినందుకు కృతజ్ఞతాపూర్వకంగా పాడమోశాడు. అలాగే తనను నమ్ముకున్న కాపు కులాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డికి తాను రిజర్వేషన్ ఇవ్వనన్నా, ఉన్న రిజర్వేషన్ తీసేసినా, ఏం చేసినా ఆయనకు కాపు కులాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టినందుకు కృతజ్ఞతగా పాడమోశాడు. ఇకపోతే ఇప్పుడు చనిపోయి కూడా మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు, అవకాశాన్ని వాడుకునేందుకు పాడమోశాడు. ఏంటి అవకాశం? అబ్బా, పాడమోశాడ్రా జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్న అనుకునేలాగా కాపుల్ని ఏమార్చాలి, తద్వారా కాపుల ఓట్లకు ఆయన చీలిక తేవాలి, కాపుల్లో చీలిక తెచ్చి కొందరిని వైసీపీ వైపు తిప్పుకోవాలి. దానికి ఈ శవరాజకీయాన్ని చెయ్యాల్సినందుకు ఆయన పాడమోశాడు. ఇది అసలు విషయం. జగన్మోహన్ రెడ్డి పాడమోశాడు. గొప్ప పవన్ కళ్యాణ్ గారు రాలేదు, లోకేష్ గారు రాలేదు. ఎవరిని రానిచ్చారా అక్కడ? నాకు అర్థం కాదు. ఎవరిని రానిచ్చారు? సొంత కూతురిని రానిచ్చారా? అనే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటేగా సొంతోళ్లను దూరం చేయడం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. కానీ ఇక్కడ ఒక్క విషయం అయితే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇన్ని పాప ప్రక్షాళన చేసుకోవటానికి, కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, అవకాశాన్ని శవరాజకీయంగా చేయటానికి ఉపయోగించుకోవటానికి ముద్రగడని అన్ని విధాలుగా బతికున్నప్పటి నుంచి చనిపోయిన వరకు వాడేశాడండి. 360 డిగ్రీస్లో జగన్మోహన్ రెడ్డి ముద్రగడ గారిని వాడేశారు. 360 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. చివరికి పోతూ కూడా ఈ వాడకంలో మరొక పాపం కూడా చేశాడు. అదేంటంటే తనకు ముద్రగడ కూతుర్ని, ముద్రగడని చూడనీయకుండా, చివరి చూపు దక్కకుండా చేసిన రాక్షసత్వం ఉంది చూశారు. అది నా భూతో నా భవిష్యత్తు. ఈ పాపం ఊరకిపోదు ఖచ్చితంగా. ఎందుకంటే కలియుగం అండి ఇది. కనీసం అంటే ఇవాళ వాళ్ళ ముద్రగడ కొడుకుకు రాజకీయ అవకాశాలు రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టల్లా వాళ్ళ అమ్మ ఆడారు, వాళ్ళ కొడుకు ఆడారు. అంటే ముద్రగడ గారి భార్య, ముద్రగడ గారి కుమారుడు. కనీసం ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అర్థం చేసుకోవాలి.
ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారిని కలిసి పార్టీలో చేరటానికి వచ్చిన ముద్రగడ క్రాంతి గారికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఇట్లా కుటుంబంలో చిచ్చు పెట్టే రకం కాదమ్మా నేను, దయచేసి ఈ సమయంలో నువ్వు పార్టీలో చేరటం కరెక్ట్ కాదు, నీకు సముచిత స్థానం భవిష్యత్తులో ఇస్తానని చెప్పాడు. ఇది విజ్ఞత. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలి, తండ్రిని కూతుర్ని ఎందుకయ్యా విడదీస్తారు, చివరి చూపుకు దక్కనియండి అని చెప్పాలి. కానీ అలా చెప్పలేదు. సో కులాల విడదీసి కుటుంబాల విడదీసి రాజకీయాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తులు. కాబట్టి ఇవాళ ముద్రగడ క్రాంతి గారిని కనీసం చివరి చూపుకు నోచుకొనివ్వలేదు. ఎంతలా అంటే వైసీపీ కమ్మేసింది ఆయన శవాన్ని, వైసీపీ కమ్మేసింది. చివరికి పోలీసులను కూడా రానియకుండా అడ్డుకున్నారంటే చివరికి ఇప్పుడు అంబటి రాంబాబు మీద కేసు నమోదైంది. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? సో వైసీపీ ఎన్ని పాపాలు చేసినా మొత్తం మీద ప్రక్షాళన చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎత్తులు చిత్తులు ఇవాళ జనానికి చాలా స్పష్టంగా అర్థమైపోయినాయి. ఆయన అనుకున్న రాజకీయం కావచ్చు, ఆ కుట్రలు కుతంత్రాలు కావచ్చు పారే అవకాశం అయితే లేదు అని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ అంశం మీద మీ అభిప్రాయాలని దయచేసి తెలియచేయండి. నాతో ఏకీభవిస్తున్నారా, ఏకీభవించడం గౌరవప్రదంగా మీరు మీ కామెంట్లను తెలియచేయాలి. ఎందుకంటే నేను గౌరవప్రదంగానే మాట్లాడా, ఎక్కడ పరుష పదజాలం వాడలేదు, తప్పుడు పదాలు వాడలేదు. మీ అభిప్రాయాలను కూడా అంతే గౌరవంగా తెలియచేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే.